తిరుపతిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రవాణా శాఖ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రధానంగా గరుడ వారధిపై ద్విచక్ర వాహనాల ప్రమాదాలను నియంత్రించడం కోసం చర్యలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ అవగాహన కల్పించడంతో పాటు చలానాలు విధించారు. హెల్మెట్ ధారణ అలంకారప్రాయం కోసం కాదని వాహనదారుల ప్రాణాలకు భరోసా అని ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య, ఆర్టీఓ మురళీమోహన్ చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఫ్లైఓవర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే అదేవిధంగా ఏదైతే వేగ నియంత్రణతో పాటు సులభంగా గమ్యస్థానానికి చేరుకో విధంగా ఈ యొక్క ఫ్లైఓవర్ను కూడా రూపొందించడం జరిగింది. అయితే ఈ ఫ్లైఓవర్లో కూడా అతివేగంగా కూడా వాహనాలు నడుపుతూ గడిచిన 4 ఏళ్లలో సుమారు 10 మంది కూడా వాహనదారులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రమాదాలను నివారించడం కోసం ప్రత్యేకంగా కూడా అటు ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ప్రజా రవాణా శాఖ అధికారులు కూడా ఒక స్పెషల్ డ్రైవ్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ యొక్క వాహనాలను తనిఖీ చేయడంతో పాటు వాళ్ళు హెల్మెట్లు ఖచ్చితంగా ధరించాలని చెప్పి కూడా వారికి అవేర్నెస్ కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిలో భాగంగానే ఈరోజు ఎవరైతే ప్రజా రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ యొక్క తనిఖీలు నిర్వహించారు. మనతో పాటు ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గడిచిన 4 ఏళ్లలో కూడా సుమారు 10 మందికి పైగా కూడా వాహనదారులు చనిపోయిన పరిస్థితి, అంటే వేగ నియంత్రణ లేకపోవడమా లేకపోతే ఏ కారణం చేత ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి సార్? వేగ నియంత్రణ గురించి ఇక్కడ జీబ్రా లైన్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్లైఓవర్ పైన స్పీడ్ బ్రేకర్లు వేసే ట్రాఫిక్ స్లో అవుతుందని చెప్పేసి వాళ్ళకి సిగ్నల్స్ ద్వారా కూడా లేదా జీబ్రా లైన్స్ ద్వారా లేదా ఈ క్రాస్ లైన్స్ బ్యారికేడ్స్ ద్వారా వేగ నియంత్రణ మార్గాలు పెట్టాము. అయినప్పటికీ కూడా యూత్ ఈ పవర్ బైక్లో ఓవర్ స్పీడ్ పోవడం వల్ల, హెల్మెట్ ధరించకపోవడం వల్ల, ఈ బైక్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు ప్రమాదాలకి గురవుతున్నారు. అవన్నీ నివారణలో భాగంగానే వాళ్ళకి అవగాహన కల్పించి యూత్లో ఈ హెల్మెట్ ధారణ, తర్వాత ఓవర్ స్పీడ్ నియంత్రణ, అదేవిధంగా మైనర్ డ్రైవింగ్లు కూడా నియంత్రించడానికి, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నియంత్రించడంలో భాగంగానే ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా అంటే కేవలం వాళ్ళకి చలానాలు వేయడమేనా లేకపోతే వాళ్ళ ద్వారానే హెల్మెట్లు కొనిచ్చి లేకపోతే వాళ్ళు ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఉంటుందా సార్? ఇప్పుడు ఈ చాలామంది వాహనదారులతో మాట్లాడిన వాళ్ళలో తెలియడం ఏమంటే వాళ్ళ దగ్గర హెల్మెట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు హెల్మెట్స్ ఎవరు అడగరులే అనే ఉద్దేశంతో హెల్మెట్స్ ధరించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించాలా, ఖచ్చితంగా బండి ఎక్కితేనే హెల్మెట్ ధరించాలా అని చూస్తున్నాము. ఫస్ట్ టైం కాబట్టి చలానాలతో వేసి వదిలేస్తున్నాము. రెండో దఫా ఏం చేస్తామంటే బండిని సీజ్ చేసి నీ హెల్మెట్ తెచ్చి చూపించేసి నీ బండి తీసుకొని పోవాలని చెప్తాం. ఆర్టీఓ మురళీమోహన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క స్పెషల్ డ్రైవ్కి గల కారణం ఏంటి సార్? ఇందులో ప్రత్యేకమైన కారణం ఏం లేదు. అప్పుడప్పుడు పోలీస్ శాఖ వారు, రవాణా శాఖ వారు సంయుక్తంగా ఆటోల మీద, ద్విచక్ర వాహనాల మీద, అలాగే తిరుమల ఘాట్లో కూడా అనేక రకాల వాహనాలకు కూడా మేము ఒక తనిఖీలు ముమ్మరంగా చేపడుతుంటాం. దానిలో భాగంగానే ఇవాళ ప్రత్యేకంగా గరుడ వారధి పైన తనిఖీలు చేపట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనేక సార్లు వారు మనకి ఈ యొక్క ద్విచక్ర వాహనదారుల ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వాటి మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అనే అంశం మీద కూడా మేము ఈ యొక్క తనిఖీలు ముమ్మరం చేయడం జరిగింది. గరుడ వారధి మీద ముఖ్యంగా ఎందుకు తనిఖీలు చేస్తున్నామంటే పలు రకాల రాష్ట్రాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి వివిధ రకాల వాహనాలు ఈ గరుడ వారధిపై ప్రయాణిస్తుంటాయి. అటువంటి వాహనాలు ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు సంభవించే స్థాయి పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తమకి ఎలాంటి ప్రమాదం జరగకుండా శిరస్త్రాన్ని ధరించాలనే ఉద్దేశంతో మేము యొక్క తనిఖీలు, అవేర్నెస్, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. గతంలో కూడా ఈ యొక్క ఏదైతే హెల్మెట్లు ధరించాలనే ప్రతిపాదనను మీరు ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే కొంత వెనక్కి తగ్గి కూడా ఆ యొక్క నిర్ణయం కూడా మార్పు చేసుకోవడం జరిగింది. అయితే మరి మళ్ళీ ఈసారి కూడా తీసుకురావడం పైన అంటే ప్రజల నుంచి, వాహనదారుల నుంచి ఏ విధంగా ఉండబోతుంది స్పందన? ఏదైనా ఒక చట్టాన్ని మనం ఉపయోగించేటప్పుడు, చట్టాన్ని ప్రయోగించేటప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఆ చట్టం మన మీదికి ఏ విధమైన అంటే అనేక రకాలమైన పలు రకాలమైన ప్రయోగాలకు గురి చేస్తునే ఉద్దేశంతో చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ పౌరులు భయపడే విధంగా కాదు చట్టం ఉండేది. ప్రజలకి సంరక్షణగా ఈ చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అనేది వాళ్ళ యొక్క తలకు అది భారం కాదు, అది ఒక జీవితానికి, కుటుంబానికి భరోసా అనే ఉద్దేశంతో మేము తెలియచేయాలని చెప్పేసి ఈ అంశాన్ని ప్రతిపాదిస్తున్నాము. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దీనిపైన కూడా హెవీ వెహికల్స్ రావడం కూడా కొంత ప్రమాదాలకు కూడా కారణం అనేది కూడా తెలుస్తున్న పరిస్థితి సార్. దాన్ని ఏ విధంగా నియంత్రించబోతారు? ముఖ్యంగా హెవీ వెహికల్స్కి ఇప్పటికే కొన్ని రిస్ట్రిక్షన్స్ చేశారు. అవి కూడా పోలీస్ శాఖ వారు, అట్లాగే ఈ యొక్క మున్సిపల్ అథారిటీస్, మేము కూడా సమన్వయంతో నెక్స్ట్ రాబోయే డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా చర్చించి ఆ యొక్క టైమింగ్స్ను యథావిధిగా మేమంతా కూడా తెలియచేయాలనుకుంటున్నాము. ప్రధానంగా మరో నెల రోజుల్లో కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతుంది. అంటే సుదూర ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. వాళ్ళకి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు మీరు? దయచేసి సుదూర ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలపై
రావద్దనే మేము తెలియజేస్తాం. ఎందుకంటే లాంగ్ జర్నీ ఎప్పుడు కూడా ద్విచక్ర వాహనం మీద మంచిది కాదు. అలాగే ఒకవేళ రావాల్సిన పక్షంలో ఎప్పుడు కూడా సెక్షన్ 129 ప్రకారము విధిగా డ్రైవరు అంటే రైడరు అట్లాగే పిలియన్ రైడరు ఇరువురు కూడా నిర్దిష్ట ప్రమాణాలకి అనుకూలంగా ఐఎస్ఐ ప్రమాణాలతో తప్పనిసరిగా వాళ్ళంతా కూడా హెల్మెట్ ధరించాలి. లేదంటే కనుక 194D ప్రకారం వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా రద్దు అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. ఏ సెక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ప్రజలు అట్లాగే వాహనదారులు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి మా బాధ్యత. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ని భారంగా కాకుండా అదొక భరోసాగా భావించి ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపే సమయంలో కూడా హెల్మెట్లు ధరిస్తే వారి ప్రాణానికి కూడా కొంత భరోసాగా ఉంటుందని చెప్పి కూడా ప్రజా రవాణా శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లో కూడా వారికి అవగాహన కల్పిస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు కూడా ఇదే విధంగా కూడా కొనసాగితే వాళ్ళపైన కూడా చలానాలు వేస్తాం. ఆ తర్వాత కూడా వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అంతవరకు వాహనదారులు కూడా కొంత అవేర్నెస్తో కూడా హెల్మెట్లు ధరించాలి, వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవాలని చెప్పి కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.